వాడుతున్నాగా. ఈ మొబైల్ మనం వాడుతున్నప్పుడు కొన్ని యాంటీ వైరస్లు మొబైల్లోకి వస్తాయి. ఈ యాంటీ వైరస్ బాగా వినాలి. ఈ వైరస్లు ఏవైతున్నావో మొబైల్లోకి రాకుండా ఉండాలంటే ఆ వైరస్ అరికట్టడానికి మళ్ళీ ఈ సిస్టమ్ మనకి ఏం అవైలబిలిటీ ఇస్తుందో తెలుసా? దానికి మళ్ళీ యాంటీగా పనిచేసి ఇంకో వైరస్ కావాలి. మీకు అర్థమైందో లేదు? ఈ వైరస్ని అరికట్టాలి అంటే దాంతో ఫైట్ చేసే మరొక యాంటీ వైరస్ కావాలి. అప్పుడు ఆ మొబైల్ హ్యాక్ అవ్వకుండా, హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. ఇది మీకు అర్థమైతే మనము కూడా ఒక సమాజంలో ఒక వ్యక్తులుగా, వస్తువులు మాదిరి జీవిస్తున్న మనకి సొసైటీలో వైరస్ ఎక్కువ ఉందా లేదా? మీరేం చెయ్యొద్దు. వయసులో ఉన్న పిల్లలకి మొబైల్ ఇచ్చి వదిలేయండి. ఏడాది తిరిగిన తర్వాత, 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత చూడండి, మీరు ఊరేసేసుకుంటారు, చెప్పండి, వాళ్ళు ఊరేసేసుకుంటారు. మీరు మళ్ళీ చెప్తున్న ఒక మొబైల్ ఇచ్చి చూడండి, ఎంత యాంటీ వైరస్గా తయారవుతున్నారు మీరు చూడండి. సమాజంలో ఒక ఫేస్బుక్ బాగుందా, ఒక వాట్సాప్ బాగుందా, ఒక ఇన్స్టాగ్రామ్ బాగుందా, ఒక ప్రింట్ మీడియాలో అందమైన వార్తలు వస్తున్నాయా, ఒక సెక్యులర్ ఛానల్లో ఏదైనా మంచి కనబడుతుందా? మీరు ఎక్కడ చూడండి, కాలేజ్, స్కూల్, బయట స్నేహితులు ఎక్కడైనా మీరు చూడండి, వాళ్ళని చెడగొట్టే విషయాలు ఎక్కువ ఉన్నాయా లేదా? ఒక మాటలలో మంచి లేదు, ఒక చూపులలో మంచి లేదు, ఒక సరదాగా ఏదన్నా చూద్దామంటే మంచిగా కనబడే చిత్రాలు లేవు. మీరు ఎక్కడ చూడండి వాళ్ళు చెడగొట్టే వాతావరణం ఎక్కువ ఉంది. అందుకే దీన్ని కంప్యూటర్ పరిభాషలు ఏమంటారంటే యాంటీ వైరస్ అంటారు దాన్ని. క్షమించండి, వైరస్ అంటారు దాన్ని. ఆ వైరస్ని అరికట్టాలి అంటే ఎవరి వల్ల అవుద్ది? యవనస్తులు తమను తాము కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరు ఒక స్పృహ ఉంటుంది, సామాజిక స్పృహ. ఆ సామాజిక స్పృహ ఏంటంటే బూతులు మాట్లాడకూడదనే జ్ఞానం అందరికి ఉంటుంది, ఉండదా? వాక్యం తెలిసినోడికి ఉంటుంది, వాక్యం తెలియనోడికి ఉంటుంది. తప్పులు చేయకూడదన్న స్పృహ వాక్యం తెలిసినోడికి ఉంటుంది, వాక్యం తెలియనోడికి ఉంటుంది. తల్లిదండ్రుల్ని మోసగించకూడదన్న స్పృహ వాక్యం తెలిసినోడికి ఉంటుంది, తెలియని వాడికి ఉంటుంది. కానీ అన్నీ తెలిసిన అవే తప్పులు చేస్తారా, చేయరా? మళ్ళీ చెప్తున్నారు వినండి. అరే, సామాజిక స్పృహలో వాడికి తప్పులు చేయకూడదని తెలుసు, అబద్ధాలు మాట్లాడకూడదని తెలుసు, తల్లిదండ్రులు కళ్ళు కప్పకూడదని తెలుసు, టీచర్స్ని, మాస్టర్స్ని మోసం చేయకూడదని తెలుసు. అరే, స్కూల్, కాలేజ్ ఎగ్గొట్టి పనికి మాలిన తిరగకూడదని వాడికి తెలుసు. ఇంత సామాజిక స్పృహన్న అవే కావాలని మళ్ళీ చేస్తారా, చేయరా? ఎందుకు చేస్తారు చెప్పనా? సామాజిక స్పృహన్నంత మాత్రాన తప్పులు చేయకుండా ఉండరు. తప్పు తప్పు అని తెలుసు, ఒప్పు ఒప్పు అని తెలుసు, ఏది రైటో తెలుసు, ఏది రాంగో తెలుసు. అయినా వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పనా? స్పృహ, సామాజిక స్పృహ ఆ తప్పుని జయించే శక్తిని వాళ్ళకి ఇవ్వదు. మరి ఆ తప్పుల్ని జయించి ఇలా చేయకూడదని ఆ క్యారెక్టర్ ఏ శక్తి మనకి ఇస్తుందంటే ఈ వాక్యం అంటున్నాడు, నీ వాక్యమును బాగుగా, చెప్పండి, చూసుకొనుట చేతనే కదా. యవనస్తుడు తన రూట్స్, యవనస్తుడు తన యొక్క ఆరిజిన్, యవనస్తుడు తన యొక్క వాకింగ్ స్టైల్, వాడి యొక్క టాకింగ్ స్టైల్, వాడి యొక్క థాట్స్, వాడి ఎనర్జీ, ప్రతి స్టడీ, ప్రతి దాన్ని వాడు ఎలా చూసుకోగలడు? పేదవాడిగా ఎలాగా? మరి అంత మాత్రాన వాడు నిలబడలేడు. వాడు నిలబడాలి అంటే వాక్యం చెబుతుంది, వాడు వాక్యాన్ని బాగుగా చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్క యవనస్తుడు వాక్యాన్ని చదవాలి. చదువుతారా? మత్తయి సువార్తగా చదువుతారా? చెప్పండి, ఎలా చదువుతున్నారు? కొంతమంది వాక్యాలు చదువుతారు. ఏ వాక్యాలు చదువు చెప్పండి. యవనస్తులు కంటిన్యూగా ఎవ్రీడే వాక్యాలు చదివే వాళ్ళని జీవించండి, ఏలిమే కనబడతారు. పోనీ చదివిన దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చూపించండి, లిటిల్ ఫింగర్లో కూడా కనబడరు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, చదివే వాళ్ళు లేరు, బిజీ, వాట్సాప్లో బిజీ, ఫేస్బుక్లో బిజీ, ఇన్స్టాగ్రామ్లో బిజీ, స్నేహితులు బిజీ, ఆ పిక్స్ తీసిన తర్వాత లైక్లకు బిజీ, ఆ రీల్స్కి బిజీ, వీటన్నిటికీ బిజీ. ఎవ్రీడే కంటిన్యూగా వాక్యం చదివే వాళ్ళు ఒక్కరిని చూపించండి. పని చదివిన ఏదో సామాజికంగా దాన్ని చదవడం తప్ప అర్థం చేసుకునే లేరు, చెప్పండి. అందుకే వాక్యాన్ని అడుగుతున్నాడు, నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నవాడే వాడి ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోగలడు. అంటే నా ప్రవర్తనకి వాక్యానికి, చెప్పండి, లింక్ ఉందన్నమాట.
నేను తప్పు చేయకూడదు అంటే ఖచ్చితంగా తప్పు చేస్తాను. నేను బూతులు మాట్లాడకూడదు అన్న స్పృహను అంత మాట్లాడకుండా ఖచ్చితంగా బూతులు మాట్లాడతాను. నేను ఇవి చూడకూడదు అనుకున్నంత మాత్రం చూడకుండా ఉన్నాను, ఖచ్చితంగా చూస్తాను. అవి చూడకుండా మాట్లాడకుండా తప్పు చేయకుండా ఎప్పుడు ఉండగలమంటే ఆ యవనస్తుడు వాక్యంతో ప్రతి దినము గడపాలంట. గడిపితే ఏమవుద్దట? అదే అధ్యాయంలో 11 వచనం చెప్తున్నాడు చూడండి. అదే అధ్యాయం 11 వచనం. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలి చెప్పండి? ఒక యవనస్తుడు భూమి మీద పరిశుద్ధంగా బతకాలంటే వాడి హృదయంలో ఏముండాలి చెప్పండి? తప్పు చేయకూడదన్న స్పృహ కాదు, మంచిగా బ్రతకాలన్న స్పృహ కాదు, నేను ఎలా ఉండాలనుకున్న ఒక ప్లానింగ్ కాదు, వాడు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమీ కాదు. వాడు తప్పు చేయకుండా ఉండాలంటే వాడు తప్పు చేయకుండా ఉండాలి అంటే సూత్రం ఒక్కటే చెప్పండి, వాక్యము హృదయంలో పెట్టుకోవాలి. చాలామంది వచ్చి అడుగుతుంటారు, అన్నయ్య మేము ఎందుకు అవి చూడకుండా ఉండలేకపోతున్నాం అన్నయ్య, మేము మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం అన్నయ్య, నా వల్ల అవ్వట్లేదు అన్నయ్య అంటే ఈ తమ్ముళ్ళందరికీ చెప్పండి ఈసారి ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకంటే వాక్యం వినేది లేదు చెప్పండి, వాక్యం చదివేది లేదు, వాక్యం వినక, వాక్యం చదవక, వారానికి ఒక్కసారో నెలకొకసారి లింగుమని ఇలాంటి యవనస్తులు కూడుకొచ్చి సండే వర్షిప్కి వచ్చి అలా శివరను కూర్చుని వెళ్ళిపోతే నువ్వు తప్పు చేయకుండా ఎలా ఉండగలవు? చెడు చూపులు చూడకుండా ఎలా ఉండగలవు? సోమవారం నుండి శనివారం వరకు నీ మీద పని చేసేదేంటి? నీ స్నేహితులు పనికి మాలిన సన్నాసిగాళ్ళు, నీ కాలేజీ సర్కిల్ పనికి మాలిన వాతావరణం, నీ ఊరు ఒక దరిద్రపు ఊరు, నీకు చూడు అన్ని చెడగొట్టే వాతావరణం, నీ మొబైల్ వాట్సాప్ ప్రతిదీ ఎక్కడ చూసినా చెడగొట్టే వాతావరణం ఉన్నప్పుడు 90% నుండి చెడగొట్టే వాతావరణం 10% ఎప్పుడో వారానికి ఒకసారి నువ్వు వచ్చి వాక్యం అంటే నీ మైండ్ ఎక్కువ వాక్యం మీద పనిచేస్తుందా ఈ చూసిన వాటి మీద పనిచేస్తుందా చెప్పు? బైబిల్ చెబుతుంది, నీ హృదయంలో ఎక్కువ ఏది నింపబడితే అదే మాట్లాడతావు, నీ హృదయంలో ఎక్కువ ఏది నింపబడితే అదే చూస్తావు. 10 మందిలో నేను ఒక స్నేహితుడికి ఉండి నా 10 మంది స్నేహితులు చెడ్డోళ్ళనుకోండి, నా 10 మంది స్నేహితుల దగ్గర రోజు విని, రోజు చూసి, రోజు వాళ్ళ మాటలో స్నేహంతో ఉంటే ఖచ్చితంగా వీడు చెప్పండి. మరి నేను ఏం చేయాలంటే బలి చెప్తుంది బైబిల్, వాక్యముతో ఎక్కువ గడపాలంట, హృదయంలో ఎక్కువ వాక్యం ఉంచుకోవాలంట. అందుకే యవనస్తులు వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు చెప్తున్నాను, యవనస్తులు వాక్యం వినడానికి ఎప్పుడు వస్తారు చెప్పండి? యవనస్తులు కూడుకు వస్తారు. వాక్యం అంటే కేవలం యవనస్తుల కూడుకులోనే కాదు, యవనస్తుల కూడుకులో యవనస్తుల కోసమే చెప్తారు. కానీ ఆదివారం ఆరాధనలో దేవుడిని గురించి విపులోకరంగా పొంకాలుగా మాట్లాడతారు. వాక్యం వినాలి, ఆ దేవుడు అంటే ఏంటో తెలియాలి, ఆ దేవుని గురించి నేర్చుకోవాలి, ఆ దేవుని పరిశుద్ధత ఏంటో మనం గుర్తెరగాలి. ఇది ఎప్పుడైతే ఎరుగుతామో, వాక్యాన్ని ఎప్పుడైతే బాగుగా తెలుసుకుంటామో, ఆ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు మన వ్యవహార శైలి చాలా పక్కాగా ఉంటుంది.